అందరికీ నమస్కారం. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. వెంకట్రావు పరుగున ధీర్ కాళ్ళ మీద పడి, మీకు దండం పెడతాను, నా కూతురికి అన్యాయం చేయకండి, నా కూతుర్ని పెళ్లి చేసుకోండి ఇంజనీర్ సారు. మీరు గనక పెళ్లి చేసుకోకపోతే నా కూతురి బ్రతుకు అన్యాయం అవుతుంది అని వేడుకుంటున్నాడు. నొసలు చిట్లించి చూశాడు ధీర్. అయ్యా, దయచేసి నా కూతురు బ్రతుకు అన్యాయం చేయకండి అని బ్రతిలాడుతున్న వెంకట్రావుని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్. వెళ్తున్న ధీర్ని చూసి అక్కడే కూలబడి, అయ్యో దేవుడా, ఇప్పుడు నా కూతురి జీవితం సర్వనాశనం చేసావు కదయ్యా అని ఏడుస్తున్న అతని దగ్గరికొచ్చింది పార్వతి. పారు, మన కూతురు బ్రతుకు అన్యాయం అవుతుంది అని భార్యని పట్టుకొని ఏడ్చాడు. అయ్యా, నా కూతురు జీవితం ఇలా అర్ధాంతరంగా అన్యాయం చేయకండి అని వేడుకుంటుంది పార్వతి. మీకొకసారి చెబితే అర్థం కావట్లేదా? ఈ ఊరికొక న్యాయం, మీకొక న్యాయమా? ఇంతకుముందు అలా అయిన అమ్మాయిల జీవితాలు చూశారు కదా, మళ్ళీ ఇలాగే మాట్లాడతారేంటి అంటూ అరిచి, ఎంతసేపు ఆ అమ్మాయిని తీసుకురండి అని చెబుతున్న పెద్దరాయుడు మాటలకి సీతని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోబెట్టి చుట్టూ క్లాత్ పట్టుకొని నిలబడ్డారు. సీత కళ్ళు నీటి కుండలే తలపిస్తున్నాయి. ఆమె తల మీద నీళ్లు పోసి గుండు చేయడం కోసం సిద్ధమైన మంగలి అతన్ని చూసి వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది సీత. ఆమె అలా బేలగా చెబుతుంటే అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తప్పదు, ఆ ఊరి పెద్ద మనిషి ఎలా చెబితే అలా జరుగుతుంది. ఇక తలలో నీళ్లు చల్లి కత్తి తలపై పడుతుండగా సీత చెయ్యి పట్టి వెనక్కి లాగాడు. అందరూ ఒక్కసారిగా తల తిప్పి చూశారు. ధీర్ అగ్ని గోళాలని తలపిస్తున్న కళ్ళతో చూస్తూ సీత మెడలో తాళి కట్టేశాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యం ప్లస్ అయోమయం, సంతోషంతో అలాగే చూస్తూ ఉండిపోయారు. సీత కళ్ళ నీళ్లతో ధీర్ని చూసింది. తాళి కట్టాను కదా, ఇప్పుడేమంటారు? అనేదేం లేదు బాబు, మంచి పని చేశారు. ఒక అమ్మాయి జీవితం అన్యాయం కాకుండా చేశారు. మీ గొప్ప మనసుకు నమస్కారాలు అంటున్న రాయుడు మాటలకి షటాప్ అంటూ అరిచాడు ధీర్. ఆర్ యూ క్రేజీ? పెళ్ళి అంటే పసుపు తాడు 3 ముళ్ళు అనుకుంటున్నారా? కాదు, పెళ్ళి అంటే 2 మనసులు, 2 కుటుంబాలు. అవేవి మీకు అనవసరం. మెడలో 3 ముళ్ళు వేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. మీ మూర్ఖ ప్రజలు ఉన్నంతకాలం ఈ గ్రామాలు ఇలాగే ఉంటాయి, ఎప్పటికీ మారవు. మీ మూఢనమ్మకాలతో, ఈ ఊరి మూఢాచారాలతో ఇలాంటి జీవితాలని నాశనం చేస్తున్నారు. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా పోలీస్ కేసు వేస్తాను మీ అందరి మీద అని సీత చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతున్నాడు ధీర్. అతని వెనకాలే వెళ్తుంది సీత కూడా. వాళ్ళు అలా వెళ్తుంటే వెంకట్రావు, పార్వతి కూడా కూతురు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అతను కాంట్రాక్ట్ తీసుకున్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, ఇక ఇక్కడితో ఈ కాంట్రాక్ట్ పూర్తయింది, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. అదేంటి సార్, ఇంకా సగం వర్క్ అలాగే మిగిలింది కదా అన్నాడు ధీర్ పిఏ. అతన్ని షార్పుగా చూపు చూసి సీత చెయ్యి పట్టుకొని కారులో కూర్చోమన్నట్లు సైగ చేశాడు. వెనకే వచ్చిన వెంకట్రావు, పార్వతి డైరెక్ట్గా ధీర్ కాళ్ళ మీద పడిపోయి, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు బాబు అంటుంటే వాళ్ళకి దూరం జరిగి సీరియస్గా చూసి కారులో కూర్చున్నాడు. సీత తల్లిదండ్రులని హత్తుకొని బాగా ఏడ్చేసింది. ధీర్ కార్ స్టార్ట్ చేసి హారన్ సౌండ్ చేస్తున్నాడు. వెళ్ళు తల్లి, అల్లుడు గారికి కోపం వస్తుంది. ఆయనకు కోపం వచ్చే పనులు చేయకమ్మా, మిమ్మల్ని చూడకుండా నేను ఉండను నాన్న అనింది సీత. నువ్వేం బాధపడకమ్మా, మేమే నీ దగ్గరికి వచ్చేస్తాం అని చెప్పి పంపించారు. ఇక వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసుకుని కూర్చుంటున్న సీతని షార్ప్గా ఓ చూపు చూశాడు. అతను ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాలేదు. ముందు డోర్ ఓపెన్ చేశాడు. అంటే వెనక సీట్లో కూర్చోవడానికి రెడీ అయింది పాప, అందుకే అలా చూశాడనమాట. ఓపెన్ అయిన డోర్ని చూసి ముందు సీట్లో కూర్చుంది సీత. ఆమె కూర్చోవడమే ఆలస్యం. కార్ స్టార్ట్ చేశాడు. జీవితం మనం అనుకున్నట్లు ఎందుకు జరుగుతుంది? ఆయన ఎలా అనుకుంటే అలా జరిపిస్తాడు. కానీ ఎన్నో ఆశలు, ఎన్నో ఇష్టాలు, మరెన్నో బాధ్యతలు, అన్నిటికంటే ఎక్కువగా మనసు, వీటితో ఎలాంటి సంబంధం లేకుండా ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. మరి ఎలాంటి తీరం దాటబోతుందో. ఇక డ్రైవింగ్లో ఒకరికొకరు మాట్లాడుకోలేదు. ధీర్ని చూడాలంటేనే భయం వేసింది. అంతగా ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు. ఎప్పుడంత కోపంగా చూడలేదు అతన్ని. ఆమె జీవితం తెలియకుండానే ప్రశ్నార్థకంగా మారిపోయింది. తెలియకుండానే కన్నీళ్ళు చెంపల మీదకి జారాయి. మార్నింగ్ నుండి సరిగ్గా తిండి లేక, మంచినీళ్ళు కూడా లేక
తల భారంగా మారింది సీతకి. కనీసం నీళ్ళైనా అడుగుదామంటే భయం వేస్తోంది ఆమెకి. చేసేది లేక సీటు వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది. ఇక అలా ప్రయాణం సాగుతోంది. ధీర్ కోపం లావాలా పొంగుతోంది. ఏ క్షణాన అగ్నిపర్వతం పేలుతుందో తెలీదు. అంత కోపంగా ఉంది అతని ఫేస్. అతడి భుజం మీద పడ్డ స్పర్శకి తల తిప్పి చూశాడు. సీత నిద్రపోతూ కనిపించింది. తనని ఆమె సీట్లోకి సెట్ చేసి మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. కాసేపటికి తూలుతూ మళ్ళీ అతని మీద పడింది. తల తిప్పి సీతని చూశాడు ధీర్. గుండ్రంగా ఉన్న ఫేస్, మేనిఛాయ మోము, గులాబీ రేకుల్లాంటి పెదాలు, చిన్నగా ఉన్న ముక్కు, కలువ కనులు, చబ్బీగా ఉన్న బుగ్గలు, ఒత్తైన విల్లులాంటి కనుబొమ్మలు. అలా తనని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. కళ్ళు అస్సలు పక్కకు తిరగట్లేదు. ఆమె మీదే నిలిచిపోయాయి. అతని కళ్ళు హారన్ సౌండ్కి అప్పుడు తేరుకొని బ్రేక్ వేశాడు. లేకపోతే ఏ గోదాట్లో తేలేవారు. శని వాళ్ళ తల మీద డిస్కో డ్యాన్స్ చేస్తున్నట్లుంది. అందుకే సాఫీగా సాగుతున్న ప్రయాణం కాసేపు ఆగితే పక్కన నీళ్లలో తేలేవారు. ఏయ్ అంటూ అరిచాడు గట్టిగా. దెబ్బకు లేచి కూర్చుంది. కార్ని పక్కకు ఆపి ఊపిరి పీల్చుకున్నాడు ధీర్. ఇది బెడ్రూమ్ అనుకుంటున్నావా? హ్యాపీగా పడుకున్నావు. కాసేపు ఆగి ఉంటే గోదాట్లో తేలేవాళ్ళం. అర్థమవుతుందా? ఇడియట్, నా ప్రాణానికి శనిలా తయారయ్యావు అని చిరాగ్గా అరవగానే ఫేస్ చిన్నబుచ్చుకుంది సీత. అతని మాటలకి సారీ సార్ అనింది బాధగా. ఈ సారీలకు ఏం తక్కువ లేదు. కాస్త ప్రాపర్గా కూర్చొని చావు. ఇంకో 3 అవర్స్ జర్నీ చేస్తే గానీ సిటీ రాదు. ఏ టైంలో మీ ఊరికొచ్చానో గానీ అన్నీ అపశకునాలే. ఛా అంటూ స్టీరింగ్పై పిడికిలతో గుద్దాడు. అతని కోపాన్ని చూసిన సీత బిక్క చచ్చిపోయింది. ఇక అంతలో వాటర్ జ్యూస్ అమ్మడానికి వచ్చిన ఒక అబ్బాయి దగ్గర వాటర్ బాటిల్ ఇద్దరికి జ్యూస్ తీసుకున్నాడు ధీర్. వాటర్ బాటిల్ జ్యూస్ ఆమె చేతిలో పెట్టాడు. వద్దు అన్నట్లు తలూపింది. షార్పుగా చూస్తూ ఆమె ముందున్న డాష్ బోర్డులో పెట్టాడు. తాగమని మళ్ళీ అడగలేదు. సీత తాగలేదు. వద్దనైతే చెప్పింది కానీ చాలా హెడేక్ వస్తుంది. తనకి వాటర్ తాగితే బాగుండు అనిపిస్తుంది. వద్దని చెప్పాక తాగితే ఏమనుకుంటాడో అని మదనపడుతూ ఉంది సీత. కానీ హెడేక్ ఇంకా ఎక్కువ అవుతుంటే చేసేది లేక కార్ డాష్ బోర్డ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి తాగడం మొదలెట్టింది. అలా చాలాసేపు ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకుంది కార్. అప్పుడే కొత్తగా చూస్తున్న సీత కళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లని చూసి పెద్దవయ్యాయి. నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంది. తల తిప్పి ఆమెను చిరాగ్గా చూశాడు ధీర్. తల విండోలో దూర్చి రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయింది సీత. ఏంటి అలా చూస్తున్నావు? ఎన్నడూ చూడనట్లుగా. కాస్త ఎక్స్ప్రెషన్స్ మార్చవు. చూడలేక చస్తున్నాను అంటూ కసిరాడు. అతని మాటలకి తల తిప్పేసి విండో గ్లాస్ దించేసింది సీత. అతని దగ్గర వర్క్ చేసినప్పుడే బాగుండేది. కనీసం మనిషిలాగైనా చూసేవాడు. ఇప్పుడు అలా కూడా కనిపించట్లేదా తనకి? అసలు నేను ఏం తప్పు చేశాను? అయినా నా వల్ల అతడి లైఫ్ స్పాయిల్ అయింది. నాకంటే ఎక్కువగా అతనే లాస్ అయ్యాడు. కోపడ్డా కానీ ఓపికతో భరించాలి. బాధపడకూడదు అనుకుంది సీత. ఎందుకంటే పెళ్ళికి 2 మనసులు కావాలి. ఆ మనసులు ముడిపడలేదు కాబట్టి. ఇక కాసేపటికి రామ్ రణధీర్ విల్లాస్ రావడంతో భారీ గేట్లని ఓపెన్ చేశారు సెక్యూరిటీ. పోర్టికోలోకి దూసుకువచ్చింది కార్. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి సీత కళ్ళు పెద్దవయ్యాయి. అంత స్పీడ్గా తెచ్చి ఆపేసరికి ఉలిక్కిపడి ధీర్ని చూసింది సీత. కార్ ఆపి ముందుకు చూస్తున్నాడు సీరియస్గా. ఇక్కడెందుకు ఆగిందోనని తల తిప్పి చుట్టూ చూసింది సీత. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు నోరు పెద్దవయ్యాయి. ఆమె ఏనాడు కని విని ఎరుగని ఓ పెద్ద విల్లాని చూసి, అసలు ఇది ఇల్లా లేక ఇంద్రభవనమా అని రెప్పవేయకుండా చూస్తున్న సీతని తల తిప్పి చూసిన ధీర్ నొసలు చిట్లిస్తూ ఏయ్ కార్ దిగు అంటూ అరిచాడు. అతని అరుపుకి తేరుకొని అతని చూసింది. నీకే చెప్పేది, కార్ దిగో అన్నాడు గంభీరంగా. ఇక మారు మాట్లాడకుండా కార్ దిగడానికి డోర్ని పట్టుకుంది కానీ ఆమెకు ఓపెన్ చేయడానికి రావట్లేదు. కనీసం కార్ని దూరం నుండైనా చూసావా అన్నాడు చిరాగ్గా. అతని మాటలకి బాధపడుతూ బేలగా చూస్తూ ఉంది. ఆమె వైపుకి చెయ్యి పెట్టి కార్ డోర్ని ఓపెన్ చేసే ప్రాసెస్లో ఆమె నడుం అతడి చేతికి తాకింది. చిన్నగా షివర్ అయింది సీత ఒళ్ళు. ఆమె నడుం తాకిన అతని చేతి కూడా జల్లుమంది.
వెంటనే డోర్ ఓపెన్ చేసి దిగు అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు. గబగబా దిగి పడబోయింది సీత. ఆమె స్లిప్ అవుతుంది అని కారులో కూర్చొని ఆమె చేతిని పట్టుకున్నాడు. పడకుండా ధీర్. తల తిప్పి అతన్ని చూసింది సీత. టక్కున ఆమె చేతిని వదిలిపెట్టాడు. కుచ్చిళ్ళు చేతిలో పట్టుకొని మెల్లగా ముందుకు నడిచింది. ఏయ్ అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది. డోర్ తీయడానికి వేయడానికి నేనేమైనా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా? డోర్ ఎవడేస్తాడే అంటూ మళ్ళీ అరిచాడు. వెంటనే డోర్ వేసి అక్కడే నిలబడింది. ధీర్ ముందుకు కదులుతూ వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి రమ్మని బొట్టు పెట్టి చెప్పాలా? నడువు అంటూ గదిమాడు. భయంగా అతని వెంటే వెళ్ళింది సీత. ధీర్ నడుస్తూ ఇంటి గుమ్మం వరకు వెళ్ళాడు. సడన్గా గుమ్మానికి కట్టిన పూలమాల వచ్చి ఇద్దరి మెడలో పడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారిద్దరూ. అప్పుడే పైనుండి కిందకు దిగుతున్న ధీర్ తల్లి సావిత్రీదేవి గుమ్మంలో ఉన్న ఇద్దరిని చూసి కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురులా కనిపిస్తుంటే కళ్ళు పెద్దవయ్యాయి. ఆమెకి షాక్ కొట్టినట్లు అలాగే ముందుకు అడిగేసేదల్లా నిలుక్కుపోయి నిలబడింది. ఏమైంది సావి, అలా చూస్తున్నావు అంటూ వచ్చాడు ధీర్ ఫాదర్ ప్రతాప్ వర్మ. భర్త స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి తల తిప్పి అతన్ని చూసి గుమ్మం వైపు చూడమని సైగ చేసింది. ఏమైంది అనుకుంటూ ఆమె చూపిస్తున్న వైపు చూశాడు ప్రతాప్. ఎదురుగా ఉన్న కొడుకు, పక్కన ఎవరో తెలియని అమ్మాయి. ఇద్దరు కొత్త పెళ్లి జంటలా కనిపిస్తుంటే బుర్ర బ్లాస్ట్ అయినట్లు చూస్తూ ఉండిపోయాడు. అతను కూడా మెడలో పడ్డ మాలని చిరాగ్గా తీసి పక్కన విసిరికొట్టి లోపలికొస్తుంటే ఆగో అన్న బేస్ వాయిస్ వినిపించింది. తలెత్తి చూశారిద్దరూ. సీతకైతే ఆల్మోస్ట్ భయంతో షివరింగ్ స్టార్ట్ అయింది. బెదురుగా చూస్తూ ఉంది. సావిత్రి గొంతుకి నొసలు ముడేసి చూసి వాట్ హ్యాపెన్ మామ్ అన్నాడు నార్మల్గా. ఏంటసలు ఏం జరుగుతుంది? ఆ పిల్లెవరు? అసలేం చేశావురా అని కోపంగా కిందకు దిగుతూ అడుగుతుంటే నేనేం చేశాను మామ్ అన్నాడు ఏం తెలియనట్లు. షటాప్ ధీర్. ఎదురుగా చూస్తుంది కనిపిస్తూనే ఉంది. మళ్ళీ ఏం చేశానని అడుగుతున్నావా? పెళ్లి చేసుకునేటప్పుడు ఈ కన్న తల్లిదండ్రులు గుర్తు రాలేదా? అసలు అలా ఎలా చేసుకోవాలనిపించిందిరా అంటూ అరిచింది. వీళ్ళిద్దరినీ ఇంట్లోకి రానిస్తారో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.